కాసేపట్లో తెలంగాణ స్పీకర్ ఛాంబర్ లో విచారణకు హాజరు కానున్నారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఆ తర్వాత జగిత్యాల సంజయ్ విచారణకు హాజరవుతారు. రేపు పోచారం శ్రీనివాసరెడ్డి అరికిపూడి గాంధీ పిటిషన్స్ పై విచారించనున్నారు అసెంబ్లీ స్పీకర్. గత ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి పార్టీ మారారంటూ 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది. దీంతో ఇప్పటివరకు ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తవగా ఇవాల్టి నుంచి ఈ నెల 13 వరకు 2వ విడత విచారణ జరగనుంది. కాసేపట్లో తెలంగాణ స్పీకర్ ఛాంబర్ లో విచారణకు హాజరు కానున్నారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఆ తర్వాత జగిత్యాల సంజయ్ విచారణకు హాజరవుతారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి చారి అందుబాటులో ఉన్నారు. చారి, రెండో విడత అనారిత పిటిషన్లకు సంబంధించినటువంటి విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. స్పీకర్ ఛాంబర్ కి ఇప్పటికే తెల్లం వెంకట్రావు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేరుకున్నారు. ఇవాళ ప్రారంభమయ్యేటువంటి ఈ విచారణ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఈ 2 దఫాలుగా చేయాలనుకుంటారు. మొదటి దఫలో 4 ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. రెండో దఫలో ఈ రోజు రేపు 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ ఉంటుంది. ఈ తర్వాత రిపీటెడ్ గా 12, 13 తేదీల్లో కూడా ఈ విచారణ కొనసాగించాలనుకుంటున్నారు. ఈ రోజు కేవలం 2కి సంబంధించినటువంటి విచారణనే ప్రారంభించబోతున్నారు. మొదట తెల్లం వెంకట్రావు, భద్రాచలంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ ఫిరాయించారు అని చెప్పేసి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేపీ వివేకానందకు సంబంధించినటువంటి అడ్వకేట్లంతా కూడా అలా తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి అడ్వకేట్లని క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. ఇది 11 గంటల నుంచి 12 గంటల వరకు ఈ విచారణ కొనసాగుతుంది. ఇక 2వ ఎమ్మెల్యే జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మీద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయించారు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారనేటువంటి ఫిర్యాదు చేశారు. కాబట్టి ఈ విచారణ కూడా తెల్లం వెంకట్రావుకు సంబంధించినటువంటి విచారణ ఎలా కొనసాగుతుందో డాక్టర్ సంజయ్కి సంబంధించినటువంటి విచారణ కూడా అలాగే కొనసాగుతుంది. మొదట పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి పిటిషన్ ఎవరైతే వేశారో ఆ అడ్వకేట్లు ఎమ్మెల్యేని కావచ్చు, ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అడ్వకేట్లని క్రాస్ ఎగ్జామ్ చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయించారు అని ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని ఫిర్యాదు చేసినటువంటి అడ్వకేట్లతో క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇవాళ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ అలాగే విచారణ జరుగుతుంది. ఆ తర్వాత ఇది దశల వారీగా ఉంటుందా లేదంటే ఈ రోజు అలాగే 12, 13 తేదీలతో ఈ విచారణను ముగిస్తారనేది చూడాలి. అయితే మొదటి దఫగా జరిగినటువంటి విచారణకు సంబంధించి 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ మీద జడ్జిమెంట్ ని స్పీకర్ రిజర్వ్ చేశారు. మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించారు కాబట్టి అన్ని ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఒకేసారి జడ్జిమెంట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో స్పీకర్ ఉన్నారు. దాంట్లో భాగంగానే మొదటి విడతగా చేసినటువంటి ఆ విచారణలో 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ను రిజర్వ్ చేశారు. రెండో విడత ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ విచారణ ముగిసిన తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ని టేకప్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరికి సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద ఇంకా క్లారిటీ రాలేదు. కాబట్టి ఇంతలో ఈ 4 ఎవరికైతే ఈ రోజు రెండో విడతకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉందో ఆ షెడ్యూల్ ప్రకారం ఈ విచారణ ముగిసిన తర్వాత దీన్ని కూడా మొత్తం 8 మంది ఎమ్మెల్యేల విచారణకు సంబంధించినటువంటి తీర్పుని రిజర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే స్పీకర్ కూడా సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి గడువు సరిపోవట్లేదు కాబట్టి కొంత సమయం కావాలని కోరారు. కాబట్టి ఆ వెసులుబాటుకు అనుగుణంగానే స్పీకర్ విచారణ ముగించేటువంటి అవకాశం ఉంది. ఓకే చారి. కాసేపట్లో తెలంగాణ స్పీకర్ ఛాంబర్ లో విచారణకు హాజరు కానున్నారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఆ తర్వాత జగిత్యాల సంజయ్ విచారణకు హాజరవుతారు. రేపు పోచారం శ్రీనివాసరెడ్డి అరికిపూడి గాంధీ పిటిషన్స్ పై విచారణ చేయనున్నారు అసెంబ్లీ స్పీకర్. గత ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి పార్టీ మారారంటూ 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది. దీంతో ఇప్పటివరకు ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తవగా ఇవాటి నుంచి ఈ నెల 13 వరకు 2వ విడత విచారణ జరగనుంది.
తెలుసు